హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఈ వీకెండ్ ఆడియన్స్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 మూవీస్ ఆప్షన్ గా ఉన్నాయి. గడిచిన వీకెండ్ రిలీజ్ అయిన ఊరి పేరు భైరవకోన అండ్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈగల్ ఫిల్మ్. ఇక అంతకంటే ముందు రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ రన్ ని ఎప్పుడో కంప్లీట్ చేసుకోగా ఈ 2 సినిమాలే థియేటర్స్ లో ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమాలే చూశారు. ఊరి పేరు భైరవకోన మిక్స్డ్ టాక్ తో మొదలై స్టిల్ అదే టాక్ తో రన్ అవుతున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ ని మంచిగా కంప్లీట్ చేసుకుంది. అండ్ కొత్త రిలీజ్ లే లేకపోవడంతో అదే రన్ ని కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక ఈగల్ మూవీకి రవితేజ గారి రీసెంట్ మూవీస్ లో బెటర్ టాక్ రాగా ఈ మూవీ కూడా ఏ సినిమాలు లేకపోవడంతో మంచిగానే రన్ అవుతుంది. బట్ ప్రెసెంట్ ఉన్న ఛాన్స్ కి ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయాలి. సో ఈ వీడియోలో ఈ 2 సినిమాల కలెక్షన్స్ తో పాటు యాత్ర 2 కలెక్షన్స్ గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా యాత్ర 2 విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 11 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ తర్వాత బాగా స్లో అవగా రిమైనింగ్ డేస్ లో కేవలం 10 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 42 లక్షలు, ఆంధ్ర అండ్ సీడెడ్ లో 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 2.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4.5 కోట్లు దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 55 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 6 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్ల పైన ఉండడంతో ఏకంగా 7 కోట్ల పైన లాస్ లతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఎండ్ అయింది ఈ ఫిల్మ్. ఇక్కడ విశేషం ఏంటంటే యాత్ర 1 డే 1 కి ఇంతకంటే ఎక్కువ రావడం. ఇక ఊరి పేరు భైరవకోన విషయానికి వస్తే థర్డ్ డే సండే కావడంతో ఆ అడ్వాంటేజ్ ని పూర్తిగా యూజ్ చేసుకుంది ఈ ఫిల్మ్. థర్డ్ డే తెలుగు స్టేట్స్ లో ఏకంగా 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 2.4 కోట్లు, సీడెడ్ లో 55 లక్షలు అండ్ టోటల్ ఆంధ్రాలో 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 10 కోట్లు దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 6.8 కోట్లు దాటింది. గ్రాస్ 14 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. వర్కింగ్ డేస్ లో ఇదే హోల్ ని చూపెడితే మాత్రం చాలా వరకు రికవర్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీక్ డేస్ లో కాస్త హోల్డ్ చేసిన వీకెండ్స్ లో మళ్ళీ గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉంది. ఏదేమైనా చాలా ఏళ్ల తర్వాత సందీప్ కిషన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. చూడాలి మరి ఎంతవరకు రికవర్ చేస్తుందో. ఇక ఈగల్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 10 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. 9వ రోజు తెలుగు స్టేట్స్ లో 38 లక్షల షేర్ కలెక్ట్ చేయగా 10వ రోజు గ్రోత్ చూపిస్తూ 43 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 4.7 కోట్లు, సీడెడ్ లో 1.9 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ ఇంకా రికవర్ చేయాల్సిన మొత్తం చాలా ఉంది. ఇక ఈస్ట్ లో 1.2 కోట్లు, వెస్ట్ లో 70 లక్షలు, గుంటూరులో 1.14 లక్షలు, కృష్ణాలో 79 లక్షలు అండ్ నెల్లూరులో 57 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 12.9 కోట్లకి చేరుకోగా గ్రాస్ 23 కోట్లు దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.4 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 15.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 30 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 6.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ వీక్ కూడా అదే రేంజ్ లో హోల్డ్ చేస్తే చాలా వరకు రికవర్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే రవణ కెరీర్ కి మరో ఫ్లాప్ పడ్డం పక్కా. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఊరి పేరు భైరవకోన ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.